బీపీటీ, ఎంఎల్టీ, అనస్థీషియా, కార్డియాలజీ, రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే. అరోరా యూనివర్సిటీ, ఉప్పల్, హైదరాబాద్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి బంగారం పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? విచ్ ఇస్ ద రైట్ చాయిస్, హెల్దీ చాయిస్ అంటారు? అంటే స్టాక్లో పెట్టాలా, లేకపోతే గోల్డ్ జ్యువెలరీలో పెట్టాలా, లేకపోతే బిస్కెట్ రూపంలో, సాలిడ్ రూపంలో పెట్టాలా? విచ్ విల్ ద ఇంటెలిజెంట్ చాయిస్ అంటారు? ఒకటి, ఇది మనం ఉంటున్న కాలం ఏంటంటే కలికాలం. కలికాలంలో కలి 5 మీద ఉంటాడు. ఫస్ట్ బంగారం మీదనే ఉంటాడు, ఎక్కువగా దేని మీద ఉంటాడు? బంగారం మీద ఉంటాడు. తర్వాత జూదము, మాంసము, వేశ్య, వ్యసనం, గ్యాంబ్లింగ్, వీటిలలో ఉంటాడు. ఈ 4 ఎట్లాగో మనకి మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్తున్నవే, వీటి జోలికి పోదురా అని చెప్తారు, కానీ మనం పోతానే ఉంటారులేండి. అది తర్వాత అది ఎందుకోసమంటే ఈ కలియుగంలో మొత్తం డబ్బులు ఎక్కడ ఉంటాయంటే ఈ 5 ఉంటాయి. ఒకటి జూదం అని చెప్పాడు. జూదం అంటే నథింగ్ బట్ ద స్టాక్ మార్కెట్. ఇప్పుడు ఆ జూదం స్టాక్ మార్కెట్కి ఇంకొకటి ఏంటంటే బిట్ కాయిన్స్ రూపం లోపల అది బిట్ కాయిన్ అంటే అది ఎక్కడుందో, దాని వాల్యూ ఏందో, ఏ దేశం గుర్తించదో ఏం తెలియదు, కానీ మాత్రం దానికి వాల్యూ పెరిగిపోతూ ఉంది. దాన్ని కొన్ని లక్షల కోట్ల ట్రేడింగ్ అవుతుంది. సో క్రిప్టో కరెన్సీలో కలిగి ఉన్నాడు. సో ఏవైతే ట్రేడింగ్ చేసేటివి ఇవన్నీ కూడా, గ్యాంబ్లింగ్ అనేటివన్నీ కూడా దాంట్లోనే కలిగి ఉంటాడు. రెండోది ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, వీటన్నిటిలోనూ కూడా కలిగి ఉంటాడు. సో దానికి ఎక్కువ వాల్యూ కలికాలంలో. మూడవది ఏంటంటే వేశ్యా స్త్రీలు. ఎక్కడైతే స్త్రీలు తమ ఒళ్ళు అమ్ముకుంటారో, ఎక్కడైతే స్త్రీలు అగౌరవపడతారో, ఎక్కడైతే స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ ప్లేస్లోనూ కలిగి ఉంటాడు. అంటే మొత్తం స్త్రీల మీదకి వెళ్ళిపోతాడు. దుష్ట స్త్రీల మీద కలిగి ఉంటాడు. ఇంకా మంచి స్త్రీల మీద రాడు, దుష్ట స్త్రీల మీద వస్తాడు. ఎవరైతే పాతివ్రత్య నియమాలు పాటించాడో వాళ్ళ మీద కలిగి వెళ్ళిపోతాడు. నాలుగవది ఏంటంటే మాంసం, గోమాంసము, ఇంకా మొత్తం మాంసం మీదనే, మీట్ మీద మొత్తం. అంటే ఎక్కడైతే రక్తం ఏర్లై పారుతుందో, మాంసం ఎక్కడైతే విక్రయమవుతుందో అక్కడ కలిగి ఉంటాడు. సో దాంట్లో మెయిన్ ప్రియారిటీ ఏంటంటే గోల్డ్. ఈ 4టికి చాలామంది దూరం ఉండొచ్చు, కానీ దీనికి మాత్రం అందరూ అట్రాక్ట్ అవుతారు. మంచి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, చెడ్డవాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో గోల్డ్ అనేది చాలా ప్రేషియస్ మెటల్ కలికాలంలో. దీనికి భవిష్యత్తులో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం గోల్డ్ వాల్యూ $250 నుంచి $500 పెరుగుతానే వెళుతుంది తప్ప తగ్గదు. కన్ఫామ్గా $250 పెరుగుతుంది రేట్. ప్రతి సంవత్సరం రేట్ పెరుగుతానే పోతుంది. అంటే ఇవాళ నేను $4,000 కొన్నాను అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 4,250, ఆ తర్వాత 4,500, ఒక 10 years తర్వాత చూసుకుంటే వెళ్ళిపోతుంది. అంటే మినిమం వాల్యూ చెప్తున్నా, పెరిగేది మినిమం, ఇంకా మాక్సిమం ఇంకా చాలా పెరుగుతుంది. సో ఇప్పుడు గోల్డ్ వాల్యూ బాగా ఉన్నప్పుడు మీరు గోల్డ్ వేసుకొని వెళ్ళారు, మీరు ఏదైనా టూర్కి వెళ్ళారు, ఏదైనా అడవిలోకి వెళ్ళారు, ఎక్కడో వెళ్ళారు, మీరు మీ శ్రీవారి పిల్లలతో అందరితో కలిసి వెళ్ళారు. అక్కడ మీరు నడిచొస్తున్న ఆస్తి మీరు వాడికి, దొంగలకు, మీ ఒంటి మీద జస్ట్ ఇప్పుడు 20 గ్రాములు 50 గ్రాముల బంగారం ఉందనుకోండి, వాడికి ఆటోమేటిక్ వాడికి ఒక అపార్ట్మెంట్, ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. వాడి జీవితం స్టార్ట్ అవుతుంది ఆ గోల్డ్ దగ్గర పెట్టుకుంటే. అండ్ గోల్డ్ కరిగిస్తే అది వీడిదా వాడిదా అని చెప్పడానికి ఉండదు. కాబట్టి గోల్డ్ అనేది ఈజీ టు స్టీల్, ఈజీగా దొంగతనం చేయగలిగిన మెటీరియల్ అది. అండ్ నువ్వు పట్టుకోలేవు, జీవితంలో నువ్వు పట్టుకోలేవు, తిరిగి పట్టుకోలేవు. కాబట్టి గోల్డ్ ఒంటి మీద వేసుకోవడం భవిష్యత్తులో మంచిదా చెడ్డదా మీరే చెప్పండి. మీరు చెప్పిన దాని ప్రకారం వేసుకోకపోవడమే బెటర్ గురుగారు. ఇంకెవరు గోల్డ్లు వేసుకోకండి, అయిపోయింది. గోల్డ్ వేసుకునే రోజులు పోయినాయి, కలికాలం ఎంటర్ అయిపోయింది. నేను చెప్పే కదా, షష్టగ్రహ కూటమి ఎప్పుడైతే 2019లో కోవిడ్ వచ్చిందో, కోవిడ్ తర్వాత కలి పూర్తిగా ఎంటర్ అయిపోయాడు కలికాలం. కాబట్టి బంగారము ఒంటి మీద వేసుకోకండి. మీకు నేను భవిష్యత్తులో కూడా చెప్తున్నాను, ఇట్లాంటివి మీరు జరగవని కూడా అనుకోకండి. సినిమాలు నేను చెప్పిన కాన్సెప్ట్ కూడా తీసుకొని కూడా వేస్తారు చూడ. భవిష్యత్తులో మొత్తం ఒక పెళ్లి హాలు కంప్లీట్గా దొంగలందరూ రాబరీ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒక పెళ్లి హాల్ని అన్ని బంద్ చేసి వాడు టియర్ గ్యాస్లో మొత్తం మంది ఏదో వదిలేసి అందరిని మూర్చబెట్టేసి ఉన్న బంగారం మొత్తం దోచుకున్న పోతారు. భవిష్యత్తులో ఒక పెళ్లి మండపాన్ని మొత్తం దోచుకున్నది భవిష్యత్తులో ఒక న్యూస్ కూడా వస్తుంది, చూసుకోండి. అందుకోసం అంటే దొంగలంతా మితిమీరిపోతారు. సో ఇప్పుడు పెట్టుబడి గోల్డ్లో పెట్టకూడదు, ఏది జ్యువెలరీ రూపంలో, ఆర్నమెంట్ రూపంలో పెట్టుకోకూడదు. నీకు పెళ్లి కోసం ఎంత అవసరమో అంత కొనుక్కో, అతి అవసరం లేదు. అతిగా 7 వారాల నగలు అవి పెట్టుకోకూడదు. నీకు ఎంత అవసరం, మంగళసూత్రాల వరకు, మెట్టెల వరకు, ప్రధాన ఉంగరము ఏవైతే అవసరమో అక్కడి వరకు కొనుక్కోండి. అది మన సాంప్రదాయం కాబట్టి అక్కడి వరకు కొనుక్కోండి.
అది కూడా నేను నిజంగా చెప్తున్నాను, మీరు నన్ను కొంచెం తిట్టుకున్నా పర్వాలేదు, ఈయన సనాతన సాంప్రదాయం అయ్యి మంగళసూత్రాలు మెడలో వేసుకొని వెళ్ళొద్దని అంటాడు ఏంది అని మీరు తిట్టుకున్నా పర్వాలేదు. నేనైతే యాక్చువల్ ఒరిజినల్ సాంప్రదాయం ఏంటంటే పసుపు తాడే సాంప్రదాయం. మంచిగా ఎట్లా మీరు బయట ఎక్కడైనా పెద్ద పెద్ద టూర్లు వెళ్తున్నారు, హాయిగా పసుపు తాడు కట్టుకొని వెళ్ళండి. ఎందుకోసం అంటే మీరు ఇప్పటికీ చెప్తున్నాను, మీరు ఉంది కాబట్టి ప్రమాదం ఉంది. మీరు కోల్కతా వెళ్ళారనుకోండి, వెస్ట్ బెంగాల్ వెళ్ళండి, ఇప్పటికీ లైవ్ చెప్తున్నాను, మీరు వెస్ట్ బెంగాల్ వెళ్ళండి, మొత్తం ఊరంతా తిరగండి, మీకు ఎవ్వరు ఒంటి మీద బంగారం కనబడదు. బెంగాల్లో బంగారం లేకనా ఎవరు ఒంటి మీద బంగారం వేసుకోరు. అక్కడ మంగళసూత్రం ప్లేస్లో వాళ్ళు శంఖం ఒకటి కడియం వేసుకుంటారు, వాళ్ళు ఎక్కడ ఒంటి మీద గోల్డ్ వేసుకోరు. నేను మా ఫ్రెండ్తో కలిసి కోల్కతా వెళ్ళాను, నా మెడలో చైన్ ఉంది. మనకి సౌత్ అంతా మనం సూపర్ కదా, చైన్ వేసుకోకపోతే మనకి మెడలో చైన్ లేదని చైన్ వేసుకుంటే ఇక నా ఫ్రెండ్, అరే నువ్వు చైన్ ఎందుకు వేసుకున్నారా, నువ్వు పైన బటన్ లాక్ వేసేసుకో అంటాడు. ఇక ఏం కాదురా అని నేను లోకల్ ట్రైన్లో పోతే ప్రతి ఒక్కడు నన్నే చూడడం, ఎవడైనా సరే గోల్డ్ చైనే చూస్తున్నారు. ఇంకా నాకు అర్థమైపోయింది ఎందుకురా ఇట్లా అంటే, అప్పుడు పైన వేసుకున్నాక వాడు చెప్పిండు, ఈ పక్కనే బంగ్లాదేశ్ ఉంటుందిరా, ఈ బార్డర్కి ఎవడు కూడా ఆపేది ఏమి ఉండదు, ఇక్కడ దోసుకుంటారు అటు వెళ్ళిపోతారు, సో ఇక్కడ దొరకరు, ఇక్కడ అసలు వాల్యూ లేదు, ఇక్కడ మనిషి ప్రాణంకి వాల్యూ లేదు, కొట్టి తీసుకెళ్ళిపోతారు అంతే. నువ్వు కేసులు పెట్టినా నీకు తిరిగైతే దొరకదు, ఈ రియలైజ్ ఫస్ట్గా అంటే ఇమీడియట్గా తీసుకొని ఇంటికి వెళ్ళాక మొత్తం గోల్డ్ తీసి లోపల పెట్టేసుకొని తర్వాత తిరిగా అనమాట. అది అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి? సింపుల్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, గోల్డ్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, దాంట్లో అయితే ఎలాంటి మోసం లేదు, ఎలాంటి మోసం లేదు. కానీ ఇక్కడ కూడా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. గోల్డ్ ఈటీఎఫ్లో మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు కంపల్సరీ ఒక ఫినాన్షియల్ కన్సల్టెంట్ని కలవాలి, అప్రోచ్ అవ్వాలి. ఎందుకోసం అంటే మీకు మార్కెట్ ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా నేను ఎంతో కష్టపడి నేర్చుకున్న రీసెర్చ్. డాలర్లో వాల్యూ చూడాలి, మార్కెట్ ఎట్లా నడుస్తుంది, ప్రైస్ పడుతుందా పెరుగుతుందని మీకు ఎట్లా తెలుస్తుంది? ఎవడు ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినా వినకూడదు. ఇప్పుడు నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్ కింద లెక్క, నేను చెప్పింది కూడా వినొద్దనే చెప్తా. ఫినాన్షియల్ ఎవరైతే సెబీ నుంచి ఎవరైతే రికగ్నైజ్డ్ ఉంటారో వాళ్ళని మీరు కన్సల్టేషన్ తీసుకోవాలి. నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలంటే నేను ఆస్ట్రాలజికల్గా చెప్తా, పెరగవచ్చు పెరగకపోవచ్చు, ఈ సినారియో నేను ఆస్ట్రాలజికల్గా చెప్తా. కానీ సెబీ వాళ్ళు చెప్పేది మాత్రం ఫస్ట్ బిలీవ్ చేయాలి. వాళ్ళు కూడా ఎంతకంతే చెప్తారు. ఎందుకోసం అంటే ఎవరు 100% చెప్పరు. కాబట్టి ఫస్ట్ దీని నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, గోల్డ్ వాల్యూ ఎట్లుంది ఏ కథ అని. ఈటీఎఫ్లలో కొనుక్కోవచ్చు. ఈటీఎఫ్లలో కొనుక్కునేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా క్యాష్లోనే కొనుక్కోవాలి, అంటే దాన్ని క్యాష్ మార్కెట్ అంటారు. అంటే మన సేవింగ్ అకౌంట్ నుంచి ఆ అకౌంట్లోకి డబ్బులు వేసుకోవాలి, ఆ డబ్బులతోటే కొనుక్కోవాలి. కానీ ఈ బ్రోకరేజ్ ఛానల్స్ ఏంటంటే కనుక, అంటే ఎవరైతే మీడియా అప్స్టాక్స్ కానీ ఏంజిల్ వన్ కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే మనకి ఎంటీఎఫ్ అని ఇస్తారు, మార్జిన్ ట్రేడ్ ఫండ్ అని ఇస్తారు. అంటే మీరు ఒక 20 లక్షలు మీరు వెనుక పెడితే మేము మీకు ఎక్స్ట్రా 30 లక్షలు ఇస్తామని చెప్తారు. వాళ్ళు ఇచ్చి మీరు కొనుక్కోండి అంటారు. అట్లా కొనకండి. వాడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు, వాడేమడుగుతాడు, నాకు వడ్డీ ఇవ్వండి చాలు అంటాడు. వాడు ఎంత 8.5% అంటే లక్షకి నాకు 8,500 ఇవ్వండి చాలు సంవత్సరానికి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు అంటాడు. అంటే 8,500 నుంచి 12,000 వరకు వాడు వడ్డీ తీసుకుంటాడు. వడ్డీ కట్టి నాకు లాభం వస్తుంది అనుకుంటే మీరు మోసపోయినట్టు. ఆ జోలికి వెళ్ళకండి, ఎంటీఎఫ్లో కొనకండి. ఎందుకోసం అంటే సడన్గా మార్కెట్ పడిపోయింది అనుకోండి, వాడు అప్ టు ఒక లెవెల్ వరకు వాడు మిమ్మల్ని ఏమో అడగడు. కానీ ఒక లెవెల్ వరకు పడిపోయిన తర్వాత ఏమంటాడంటే కాల్ చేస్తాడు, బాబు మీరు ఇంకొన్ని డబ్బులు వేయాలి లేకపోతే మేము సేల్ చేస్తాం అంటాడు. సో అప్పుడు వాళ్ళే సేల్ చేసేస్తారు. సేల్ చేస్తే ఉన్నది మొత్తం పోతుంది. కాబట్టి అట్లా కొనొద్దు. క్యాష్ మార్కెట్లో మీరు కొనుక్కున్నారనుకోండి, మీరు అంగట్లో వెళ్ళి గోల్డ్ కొన్నట్టే మీకు వాల్యూ, మీ ఇంట్లో మీ దగ్గర భద్రంగా ఉన్నట్టే. మార్కెట్ పడ్డా వాల్యూ తక్కువ కనిపిస్తుంది కానీ వాల్యూ పోదు, ఎక్కడికి వాల్యూ తక్కువ కనిపిస్తుంది కానీ పోదు. మళ్ళీ పెరిగినప్పుడు వాల్యూ పెరుగుతుంది, సేఫ్ జోన్లో ఉంటారు. సో క్యాష్ మార్కెట్లోనే కొనండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కొనుక్కోకండి, ఎంటీఎఫ్లో కొనకండి. బంగారంలో వెండిలో కానీ కొనుక్కున్న తక్కువ రేట్లో కొనుక్కోండి, ఎక్కువ రేట్ వచ్చినప్పుడు అమ్మేసుకోండి. దానికి ఫస్ట్ మీరు ఏదైనా ట్రైనింగ్ తీసుకోండి, జీటీటీ ఆర్డర్ ట్రైనింగ్ తీసుకోండి, లేదంటే మీ దగ్గరనే ఒక ట్రైనింగ్ సెషన్ పెట్టండి, సెబీ వాళ్ళని పిలిచి. ఉన్నాయి గురుగారు మన ఛానల్స్ అన్నిట్లో, మనీ ఛానల్స్ అన్నిట్లో కూడా ఇవన్నీ ఉంటాయి. సెబీ వాళ్ళ నుంచి మీరు ట్రైనింగ్ ఇప్పియండి, ఒక 1 డే ట్రైనింగ్ ఇప్పియండి, నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు, ఆ ప్రకారంగా చేసుకుంటారు. అట్లా చేసుకోండి. కాకపోతే భవిష్యత్తులో బంగారము ధర ఇంకొక 5 ఏళ్లకి చూస్తే $8,000 వెళ్ళినా ఆశ్చర్యం లేదు. అంటే మన లెక్క ప్రకారం చూస్తే 3 లక్షలు తులం
తులం 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పోయినా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. నాకు తెలిసి ఇప్పుడు నా కొడుక్కి 18 ఏళ్ళు, ఇప్పుడు వాడికి 28 ఏళ్ళు వచ్చాయి. అంటే 10 ఏళ్ళ తర్వాత నా కొడుక్కి నేను బంగారం కొనాలి అనుకుంటే నేను అన్నం అమ్ముకోవాల్సి వస్తుంది, అంత పరిస్థితి ఉంటుంది. సో బంగారం ఎప్పటికైనా వాల్యుబులే. మీరు ఒకవేళ ఇప్పుడు నేను బంగారం కొన్నానండి నేను నష్టపోయాను అంటే మాత్రం నేను అందరికీ మొదటి నుంచి చెప్తున్నా, ఇది ఎవడు దేవుడు కాదు, ఎవడు చెప్పేది కాదు. ఎప్పుడైనా మార్కెట్ పడుతుంది. ఇప్పుడు ఒకవేళ కనుక ఆయిల్ ప్రైస్ ఇట్లాగే క్రైసిస్ ఏర్పడి, యుద్ధం ఏర్పడి, వరల్డ్ వార్ కనుక ఏర్పడితే, ఆయిల్ మొత్తం క్రైసిస్ ఏర్పడితే, ఆయిల్ ఎంత తక్కువగా దొరికితే అంత దీని డిమాండ్ పెరుగుతూ వెళ్ళిపోతుంది. అప్పుడు గోల్డ్ వాల్యూ వచ్చేసి నీకు $1000 కూడా పడిపోవచ్చు. గోల్డ్ పూర్తిగా వాల్యూ లేకుండా అయిపోవచ్చు. ఎందుకోసమంటే వరల్డ్ ట్రేడింగ్ కరెన్సీ. అందుకోసమే అమెరికా వాడు చాలా తెలివైన వాడు. ప్రపంచంలో లార్జెస్ట్ గోల్డ్ వాడి దగ్గరనే ఉంది. ప్రపంచంలో ట్రేడింగ్ కరెన్సీ అంతా కూడా వాళ్ళదే. కాబట్టి వాడు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ లేపుకుంటూ అయిపోతున్నాడు. అంటే ఇటు గోల్డ్ వాల్యూ లేపుతున్నాడు, కొన్ని రోజులకి మళ్ళీ డాలర్ వాల్యూ తీసుకొస్తాడు, మళ్ళీ కొన్ని రోజులకి గోల్డ్ తీసుకొస్తున్నాడు. క్రమేపీ డాలర్ వాల్యూ గోల్డ్ వాల్యూ రెండు పెరుగుతున్నాయి. సో అంటే ఫైనల్గా అమెరికానే బెనిఫిట్ అవుతుంది. చాలామంది డాలర్కి గోల్డ్కి అగేన్స్ట్ అనుకుంటారు, కానీ గోల్డ్ ప్రపంచము ఉన్నంత గోల్డ్ అంతా చైనా దగ్గర ఎక్కువ ఉంది అనుకున్నా, వేరే దగ్గర ఎక్కువ ఉన్నా, కానీ అల్టిమేట్గా ఎక్కువ ఎవరి దగ్గర ఉంది అని అంటే యుఎస్ దగ్గరనే. కాబట్టి మీరు గోల్డ్ కొనుక్కోండి, డాలర్ కూడా కొనుక్కోండి. డాలర్ గోల్డ్ రెండు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లోనే పెట్టుకోండి, ఈటీఎఫ్లో కొనుక్కోండి, లేదంటే గోల్డ్ బాండ్స్ ఏమి ఉంటే గోల్డ్ బాండ్స్ తీసుకోండి. అవి సేఫ్గా ఉంటాయి. అవి మీకు ఏ దొంగల వల్ల పోవు. మీకు ఒకవేళ మీ యొక్క ట్రేడింగ్ అకౌంట్ ఎవడైనా హ్యాక్ చేసినా కానీ వాడు అమ్మితే నీ అకౌంట్లకే డబ్బులు వస్తాయి తప్ప వాడి అకౌంట్లకి అయితే డబ్బులు పోవు. అట్లా అని చెప్పి ట్రేడింగ్ అకౌంట్స్ ఎవరికి పాస్వర్డ్లు ఇవ్వకండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఫ్యూచర్ అంతా కూడా ట్రేడింగే ఉంటుంది, కాకపోతే సేఫ్గా ట్రేడింగ్ చేసుకోండి. ఇక ఆభరణాలు అయితే కొనొద్దనే చెప్తాను నేను. ఆభరణాలు ఎంత తక్కువ కొనుక్కుంటే అంత మంచిది. ఎందుకోసమంటే ఆభరణాలను చూసి వాల్యూ పెరగదు, అక్కడ వాల్యూ పెరుగుతుంది. కరెన్సీ వాల్యూ బట్టి పెరుగుతుంది. ఎంత పెరుగుతూ ఉంటుందో నువ్వు అంత నడిచొచ్చే బ్యాంకింగ్. నువ్వు ఎక్కడ పోతే అక్కడ నువ్వు 50 లక్షలు ఒంటి మీద వేసుకొని పోతున్నట్టే. 100% లైఫ్ థ్రెట్ గోల్డ్కి. భవిష్యత్తులో పోలీసులు కూడా ఇంకొక 5 ఏళ్ళు అవుతే పోలీసులు కూడా చెప్పేస్తారు బంగారం వేసుకొని తిరగకండి అని చెప్పి, వాళ్ళు కూడా ఓపెన్ వార్నింగ్స్ వచ్చేస్తాయి ఆ భవిష్యత్తులో. ఇప్పటికే ట్రైన్ లో రద్దీ ఉన్న ప్లేస్ లో అన్నిట్లో మనం వింటనే ఉన్నాం గురుగారు. చైన్ స్నాచింగ్ తో ఇప్పుడు కూడా చాలా కామన్ అయిపోయింది, చాలా మంది చనిపోయారు కూడా. కాబట్టి రోల్డ్ గోల్డ్ వేసుకొని హ్యాపీగా తిరగండి. 10 మందికి చూపించుకోవడానికి బతకండి, మీ బతుకు కోసం మీరు బతకండి. సో ఎప్పుడు మనం ప్రదీప్ జోషి గారితో ఆస్ట్రో ప్రిడిక్షన్స్ చూసాం, బట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు గురుగారు. ఎవ్రీథింగ్ అసలు వింటే ఈ వీడియో నిజంగా ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళకి కూడా అవగాహన కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే.